కష్టపడి తీసుకెళ్తే నాకు కావాల్సిన కొనుక్కొనిస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే నా చిట్టి చెల్లెకి చాలా ఇష్టమైన మల్లెపూలు. థ్యాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడైపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేయించిన జడకుచ్చులు. డబ్బు చేతిలో పడితే అయ్యగారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా? నువ్వు అలా అంటావని నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమా చెక్. అవును, తాతయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా? తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటికన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కీళ్ళ నొప్పులన్నీ పటాపంచలైపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చిం చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మన ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాత ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమా. తాత లే. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటే బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 నొక్క రాగంలో రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా, అంకె వేసే ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవండి కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆకలితో మారుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి విసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, ముగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. అమ్మా. హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? yes speaking. సంజయ్ అరవింద్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తాను. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తమ ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంట. అవుతారు. అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ లో ఉంటే చేయించాయి. ఏమన్నా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానలా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసురా. అలాగే పదమ్మా. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తానా లేవు? నీకెందుకమ్మా శ్రమ? డ్రైవర్ ఉండే. నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. చాలా లేవరా. థ్యాంక్ యూ. నమస్కారం. ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడపోతే నేను అసలు పోలికే పట్టేదని కాను. బాగున్నావు ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారేరా.
ఏంటన్నా వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. ఇలా పక్కనట్లు ఇస్తారని తెలిసి నేను 10 మాటలు చెప్పేవాడిని కదా. సగం తీసుకుందా? నవ్వు చేసి అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను. అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా కన్నీళ్ళు? తాత ఏమన్నా అన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరు కొట్ట. ఏడవకమ్మా, ఏమవుతుందని ఎడవాలా? అయినా దీని దుంపదగా లోకంలో ఇన్ని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా? అమ్మా దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు. ఏంటి? దీనికి ఫుల్ రెస్ట్ ఇచ్చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. నువ్వు వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. అమ్మా నాయనా తాతయ్య. ఏ మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాకులు చేస్తున్నావా? థ్యాంక్ గాడ్ నా కార్కేం కాలేదు. నీ కారుకేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం లాంటి నా రోల్స్ రాల్స్, నా సైకిల్ తుక్కుతుక్కైపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బిస్తాను, కొత్తది కొనుక్కో. నో నో నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్త తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోజు అయిపోయింది, దుమ్మైపోయింది. రండిరా, నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా? తలా తోక లేకుండా బోర్డు అయిపోయిందిరా. సైకిల్ ఎరగొట్టింది. ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా. శేఖర్, శేఖర్, ఎవరు? శేఖర్, ఎవరు? అరే నిరంజన్, ఏంటి అడవాడి? అతనితో తర్వాత చెప్తాను. ముందు సూట్ కేసు దగ్గర ఉంచు. ఇందులో ఏముంది? అబ్బా తర్వాత చెప్తానుగా, ప్లీజ్. అర్థమైందిరా. అంటే నువ్వు ఇంకా ఈ గత పనులు మానలేదన్నమాట. ఇలాంటివి నాకు నచ్చవు. ప్లీజ్ గెట్ అవుట్. బ్రదర్ ఈ ఒక్కసారి కాపాడు, పోలీసులు తగ్గుతున్నారు, ప్లీజ్. ఏ తరుముకొస్తారని ముందు తెలీదా? మిస్టర్ నిరంజన్, స్నేహితుడిగా ఇంటికి రా, గౌరవిస్తాను, కానీ దొంగలా కాదు. శేఖర్, నన్ను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? యో షట్ అప్. ఇంకో నిమిషం అక్కడ ఉన్నావంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కమల్ గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో అయ్యో అయ్యో, మదన మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాచి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టి ముద్దు ముచ్చట తెలియని ముసలమ్మగుండి కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో 10 ఏళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని, ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా అదేమీ కాదే. కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆడాళమ్మలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే, పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిది? ముద్దులు 3 రకాల. ఛీ, 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 ఛీ. దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలన్నీ చదివించి కాపురాలు తీస్తున్నారు. మా నడువులు ఎరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద పారేయ్. భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ ఏదో నేను పెడతాను. తమరు వెళ్ళి భోన్ చేయండి. అన్ని వడ్డించి పెట్టాను. రంగరంగా
దొంగ 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 నువ్వా శేఖర్? ఎవరో అని కంగారు పడ్డాను. వస్తాను. అగో నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించిపోదామని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు, ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టు. నేను నీ స్నేహితుడిని, నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటా నువ్వు చూసేది వంకాయ? ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. నీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. ఓ థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా, కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం, చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం, మా ఐదారు సంతని. ఏమయ్యా, బాగున్నావా? ఏమే అమ్మా ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజులు ముందు రాకూడదు? ఏదో ఇప్పటికైనా వచ్చానమ్మా. అయింది. కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ వెరగొట్టారు. మరామత్ చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు. కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా? మిస్టర్, చేతులెత్తే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ ఎస్, అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. ఏమండి, సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. వాట్? నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫియట్ లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది మీ రైట్ హ్యాండ్, అదే మీ కుడి భుజం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు, దశమ సప్తం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైనది కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబంటు విత్ 4 legs దాని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేసి తినేసి పిండేసి మింగేసి అంతే. నా కాటు కూడా చెప్పడం మరిచాను. నవంబర్ 12న ఎవరో 4 కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి. అదేనండి, ఆ పొదల్లోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటూ, రైట్ హ్యాండ్, రేపు, ఆత్మహత్య, శవం పొదలు. ప్లీజ్. ఓకేనా? అలా రండి, దారికి రండి, కూర్చోండి. చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుజమోరం అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి, మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్టర్న్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది.
అమ్మో అమ్మా మదరా ఏమిటైంది ఏమిటైంది అయ్యో 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 లే. ఏమిటైది ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నావు నన్ను అర్ధరాత్రి పూట ఇదేం పైచమే పైత్యం లేదు పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తాను. బాబు మంచి చీర ఒకటి చూపించండి. హలో, ఓ మీరా? మీరా? ఏంటి ఇటు వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏ లేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడకా? అదే ఇంకా అంత అదృష్టం పట్టలేదండి. మా చెల్లాయికి వచ్చే జబ్బులో ప్రజెంట్ చేద్దామని. అరే చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు దీని ఖరీదు ఎంత? 450. 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెసెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు కదా. అయ్యో, మీరు మీ పర్సును నేను చేస్తాను. ఉండండి. ఆ శారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుంది అన్నయ్య. నాకు ముందే తెలుసమ్మా నీకు నచ్చుతుందనే. ఎలా ఉంది అన్నయ్య? ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? అప్పుడు అసలు కోపదారి చీల్ చేస్తుందేమో. ఏంటన్నయ్య, నేను చీర కట్టుకోవడం బాలేదా? అదే అది కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగున్నావు. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకెంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలా కట్టుకున్నాను అమ్మా. నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపు మునిగింది. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏం లేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి. ఆ షాపులో మన ప్యాకెట్లు మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేసాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడనే కట్టుకోనివ్వండి. వెరీ నైస్ సారీ. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్ కోర్స్ నచ్చింది అనుకోండి, మరంత డబ్బు నేను ఇచ్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు. నో, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ మీకు అభ్యంతరంలో పని చేస్తానండి. నెలకి 20 రూపాయలు చొప్పున మీ ప్యాకెట్ ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను, అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నో, వీలేదండి. అదేంటండి, మీరు మరీ అలా బెదిరిస్తే నేనేం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు లండన్ లో చదువుకొచ్చారు? అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాగా తెచ్చుకోండి. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్స్. వస్తానండి. ఏమమ్మా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా, మరీనా బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా? మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా, ఏమైంది గుర్తుందా? ఉందండి.